మనల్ని అకారణంగా ఇబ్బందులు పెడుతున్న ఆ యొక్క శత్రువుల వల్ల మనకు ప్రాణ ప్రమాదం ఉంది అని అనుకున్న సందర్భంలో ఆస్తి నష్టము కానీ, వ్యాపార నష్టము కానీ, పరువు నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ జరుగుతున్నదనే విధానము మనం ఆ యొక్క శత్రువు నుంచి చెడు జరుగుతుందనే విధానం గమనించిన తర్వాత మనల్ని మనం రక్షించుకొనుటకై ఒక శత్రువు నాశనం చేయవచ్చు. కాళ్ళు చేతులు పడిపోయి మంచంలో పడే విధానం కూడా ఉంటుంది, లేదా మొత్తమే ప్రాణాపాయ స్థితికి కూడా కల్పించే విధానం ఉంటుంది. ఈ యొక్క విధానాలు అనుభవజ్ఞులు మాత్రమే చేయగలరు. ఇది ఒక రోజులో అయ్యే పనులు కావు. ఇది అనుభవజ్ఞుల వల్లనే అవుతుంది. మనల్ని మనం రక్షించుకొనుటకై ఈ యొక్క విధానాలు చేయవలసి ఉంటుంది.